హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వడానికైనా మనం ఎప్పుడైనా పప్పు నానబెట్ట మర్చిపోయినప్పుడైనా ఇలా ఒకసారి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా బాగుంటుంది కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఫస్ట్ 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను, అలాగే 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఇద్దరికి చేస్తున్నాను. ఇలాగా మొత్తం అంతా ఇలా కలిసేటట్టు కింద కలుపుకోవాలి, ఎందుకంటే శనగపిండి ఉండలు కట్టేస్తుంది కదా. అలాగే 1/4 కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్రెష్ పెరిగే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు ఉంటే అదైనా వేసుకోవచ్చు. అలాగే 1 కప్పున్నర వరకు వాటర్ వేసుకోండి. వేసుకుని ఒకసారి ఇలాగా మంచిగా ఉండలు అనేవి లేకుండా మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. చూడండి, 10 నిమిషాల తర్వాత చక్కగా పిండి అనేది మంచిగా నానుతుంది. ఇలా నానిన తర్వాత ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇందులో నేను కరివేపాకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోండి. నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర లేకపోతే కనుక పచ్చిమిర్చి వేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్, ఒక ఆనియన్ని ఇలాగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే క్యాప్సికమ్, క్యారెట్ ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వెజిటేబుల్స్ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇలాగ వేసిన తర్వాత దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. సాల్ట్ కూడా తగినంత మీకు సరిపడినంత వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం ఇలా దీంట్లో సోడా వేసాం కదా, పిండి అనేది లైట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, అలాగే నువ్వులు కూడా వేసాను. వేసుకున్న తర్వాత ఇలాగ నేను ఇక్కడ మామూలుగా రొట్టె కింద వేస్తున్నాను. చూడండి, ఇది టమాటోతో కచ్చప్తో తిన్నా కూడా బాగుంటుంది. అలాగే ఇందులో మనం దీంట్లో పచ్చి బంగాళదుంపను కూడా వేసుకోవచ్చు. మనం గ్రేట్ చేసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.